గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియో చివరి దాకా మీరు చూసినట్లయితే మీ స్వభావం ఎలా ఉంటుంది, ఏ జంతువుతో మిమ్మల్ని పోల్చుకోవచ్చు అని చాలా క్లియర్గా వివరిస్తాను. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి 12 రాసులు ఉన్నాయి. అలాగే 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి పర్టికులర్ యోని అనేది ఉంటుందండి. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక జంతు చిహ్నం అనేది ఉంటుంది. ఆ జంతు ఆధారంగా ఆ మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని అంచనా వేసి జాతక పొంతనలో భాగంగా అష్టకోట గుణమేళాన్ని చూస్తారు. అందులో ఈ యోనికోటం అనేది చాలా ముఖ్యమైనదండి. పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏంటి, అమ్మాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏంటో చూసుకుని వారిద్దరికీ పొంతన కుదురుతుందా లేదా అని ఒక అంచనా వేస్తారు. దానినే యోనికోటం అంటారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి ఉన్న 27 నక్షత్రాలలో కేవలం 2 నక్షత్రాల యోని కోతి, వానరం. పూర్వాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ కోతి. అందుకే మిగిలిన నక్షత్రాల వారితో పోల్చుకున్నట్లయితే పూర్వాషాఢ నక్షత్ర జాతకులు, శ్రవణ నక్షత్రంలో జన్మించిన జాతకులు వీరిద్దరూ కూడా కాస్త విభిన్నంగా ఉంటారండి. అందరితో పోలిస్తే కాస్త డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది వీరికి. డిఫరెన్స్ ఏంటి అనుకోవచ్చు. వీరిలో సీరియస్ యాంగిల్తో పాటు అంతకంటే ఎక్కువ కామెడీ యాంగిల్ ఉంటుందండి. హాస్యాన్ని పండించగలరు. కోతి బుద్ధి అంటారు కదా, అటువంటి లక్షణాలు ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన జాతకులలో మనం గమనించవచ్చు. బాగా కోపంగా ఉన్న వాళ్ళని సైతం నవ్వించగల సమర్థులు. కోతి చేష్టలను చూస్తే ఎంత ముచ్చటేస్తుంది, మనసారా నవ్వుకుంటాం. అలానే ఈ నక్షత్ర జాతకుల మాటలు కూడా అలానే ఉంటాయండి. అలాని ప్రతిసారి కూడా జోవియల్ యాంగిలే ఉంటుంది అనుకోవద్దు. ఎంత హాస్యాన్ని పండించగలరో అంత కోపిష్ఠులు కూడా. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది, కానీ చాలా తెలివైన వారండి. సృజనాత్మకత ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వీరిలో. కాబట్టి జీవితంలో స్థిరపడిన తర్వాత విజయమే వీరిని అనుసరిస్తుంది. మంచి నాయకుడిగా కూడా ఉండగలరు, మంచి నాయకురాలుగా కూడా ఉండగలరు. సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. కష్టమైన పనిని కూడా చాలా తేలికగా, చాలా సింపుల్గా చేయగలుగుతారు. అంటే కొంతమంది ఏమో శారీరక శ్రమ ఎక్కువగా చేస్తారు, కొంతమంది ఏమో తెలివిగా ఆలోచించి చాలా తక్కువ సమయంలోనే హార్డ్ వర్క్తో కాకుండా స్మార్ట్ వర్క్తో పనులన్నిటినీ చేస్తారు. ఆ రెండో రకం వీరు. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు, వారి స్త్రీలైనా పురుషులైనా సరే ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన జాతకులకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అందుకే పనులన్నిటినీ కూడా శారీరకంగా చేయకుండా, ఫిజికల్గా కష్టపడకుండా తెలివితేటలతో చాలా సులభంగా చేయగల సామర్థ్యం వీరికి ఉంటుంది. సమస్యల పరిష్కారంలో కూడా ప్రావీణ్యం కలవారు. అలాగే ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన వారు కొత్త పరిస్థితులకు, కొత్త వాతావరణాన్ని కూడా సర్దుబాటు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే వారికి అనుకూలంగా మార్చుకోగల తెలివితేటలు ఉంటాయి, వాక్చాతుర్యం ఉంటుంది. ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన వారిని జ్యోతిష శాస్త్రం ప్రకారం కోతితో పోలుస్తారండి. వినూత్న ఆలోచనలను కలిగి ఉంటారు. ప్రత్యేకమైన పరిష్కారాలను రూపొందించగలరు. మంచి ఐడియాస్ని చెప్పగలరండి. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా కంగారు పడిపోకుండా కాస్త తెలివిగా ఆలోచించగలరు. కొంతమంది ఎలా ఉంటారు, ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా కష్ట సమయంలో వారి మైండ్ పనిచేయదు.
కానీ ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన వారు మాత్రం ఏ సమయంలోనైనా సరే తెలివైన నిర్ణయాలను తీసుకుంటారు. అయితే వీరిలో ఉండే ఇంకొక లక్షణం ఏంటంటే వారికి ప్రాఫిట్ లేకుండా ఏ పనిని కూడా చేయరండి. వారు ఏదైనా పని మొదలుపెట్టే ముందే ఇది నాకు లాభమా, ఇది నాకు నష్టమా అని ఆలోచిస్తారు. వారికి లాభం ఉంటేనే ఆ పనిని చేస్తారండి. లాభం లేకపోతే ఆ పనిని ముట్టుకోరు. అంతటి తెలివితేటలు ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే చాలా తెలివిగా ఆలోచించగలుగుతారు. అదే వీరిలో ఉండే ప్రత్యేకత. అలాగే ఎవరైనా ఏడుస్తున్నారనుకోండి, అంటే బాధ మూడ్లో ఉన్నప్పటికీ కూడా, సాడ్ మూడ్లో ఉన్నప్పటికీ కూడా నవ్వించగల సామర్థ్యం వీరికి ఉంటుంది. హాస్యాన్ని బాగా పండించగలరు. మీకు కనుక పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు కానీ లేదా శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు కనుక తెలిసినట్లయితే వారి మాటలను మీరు గమనించినట్లయితే చాలా వింతగా ఉంటాయండి. కొన్ని మాటలు ఎవరైనా చెప్తే ఇట్టే నవ్వు వస్తుంది. అలాంటి వారే వీరు కూడా. హాస్యాన్ని బాగా పండించగలరండి. చాలామంది వీరిని చూసి అనుకుంటారు వీరికి జీవితం పట్ల అసలు శ్రద్ధే లేదు అనుకుంటారు. చూస్తానికి చాలా కామెడీగా అన్నీ చాలా తేలికగా తీసుకున్నట్లుగా కనిపిస్తారు. కానీ భవిష్యత్తు గురించి వీరు ఆలోచించినంతగా ఎవ్వరూ కూడా ఆలోచించరండి. ఇప్పుడు ఒక కోతిని కనుక మీరు గమనించినట్లయితే ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి అవలీలగా దూకేస్తుంది. కింద పడకుండా ఎంత ఎత్తు మీదైనా సరే అవలీలగా దూకేస్తుంది. వీరు కూడా అంతేనండి. ఎంతటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా కింద పడిపోకుండా చాలా తెలివిగా ఆలోచించి మరీ నిర్ణయాలను తీసుకుంటారు. నిర్ణయాలను తీసుకోవటం మాత్రమే కాదండి, వారి మనసులో ఉన్న ఆలోచనలను ఆచరణాత్మకంగా కూడా ప్రూవ్ చేస్తారు, వాటిని అమలు చేస్తారు. కానీ వీరిని చూసిన వారు ఏమనుకుంటారంటే పిచ్చివారు అనుకుంటారు. జీవితం పట్ల సీరియస్ యాంగిల్ లేదు అనుకుంటారు. కానీ వీరు ఆలోచించినంతగా ఎవ్వరూ కూడా ఆలోచించరండి. కానీ పైకి మాత్రం చాలా జోవియల్గా అన్నిటినీ తేలికగా తీసుకున్నట్లుగా కనిపిస్తారు. చదువు విషయంలో కూడా అలానే జరుగుతుంది. ఏమీ చదవని వారిలాగా కనిపిస్తారు. కానీ సరస్వతి బిడ్డలు అని చెప్పవచ్చు. ఒకవేళ ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన వారు చదివినా చదవకపోయినా, జ్ఞానాన్ని పొందినా పొందకపోయినా సరే వీరి పుట్టుకతోనే తెలివితేటలతో పుడతారండి. చదువుకున్న వారికి సమానంగా ఆలోచించగలరు. అయితే ప్రతి ఒక్క మనిషిలో కూడా పాజిటివ్స్తో పాటు నెగిటివ్స్ కూడా ఉంటాయి. అంటే వారిలో బలాలతో పాటు బలహీనతలు కూడా ఉంటాయి. అవేంటంటే వీరు మంచిగా ఆలోచించగలరు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే నిర్ణయాలను తీసుకోవటంలో చాలా చురుకుగా ఉంటారు. అంటే వెంటనే నిర్ణయాలను తీసుకుంటారు. పూర్తిగా ఆలోచించకుండా కొన్ని విషయాలలో మాత్రం వెంటనే నిర్ణయాలను తీసుకుని చిక్కుల్లోకి పడతారు. అలాగే కొన్నిసార్లు పరిణామాలన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోకుండా తొందరపాటుతో వ్యవహరిస్తారు. కొన్ని విషయాల్లో మాత్రం కాస్త తొందరపడతారండి. అలాగే శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారికి, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి కొంటె చేష్టలు ఎక్కువ అండి. అందరినీ ఆట పట్టిస్తూ ఉంటారు. కానీ తెలియని వారు ఏమనుకుంటారో తెలుసా? వీరితో ఫస్ట్ టైం పరిచయం ఉన్నవారు ఏమనుకుంటారంటే వీరు చాలా సైలెంట్ ఏమో అనుకుంటారు. కానీ వీరికి బాగా పరిచయం ఉన్న వ్యక్తులకు మాత్రమే వీరి స్వభావం గురించి, వీరి అల్లరి గురించి తెలుసు. బాగా అల్లరి చేసే స్వభావం అండి. కోతితో పోల్చుకోవచ్చు మీరు. కాస్త కొంటె చేష్టలు ఎక్కువగా ఉంటాయి. అందరినీ ఆట పట్టిస్తూ ఉంటారు. జోకులు ఎక్కువగా వేస్తూ ఉంటారు. సాడ్ వాతావరణాన్ని కూడా హ్యాపీ వాతావరణంగా మార్చగలరు. అలాగే వీరు మాట్లాడే మాటలు కూడా చాలా తమాషాగా ఉంటాయండి. కొన్నిసార్లు ఎవరైనా బాధలో ఉన్నట్లయితే ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారితో కానీ, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారితో కానీ కొంచెం సేపు మాట్లాడారనుకోండి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, తేలిక అవ్వగలుగుతారు. వీరి వాక్చాతుర్యం కూడా అంత అద్భుతంగా ఉంటుంది. వీరిలో ఉండే ఇంకొక ప్రత్యేక లక్షణం ఏంటంటే ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన మనుషులు ఇతరుల యొక్క అభిప్రాయాలను సులభంగా మార్చగలుగుతారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కౌన్సిలర్ అంటారు కదా, అలాంటి లక్షణాలు వీరికి పుట్టుకతోనే వస్తాయండి. ఒకవేళ ఎవరైనా మొండి మనిషి ఉన్నాడు అనుకోండి,
నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని వాదించే వారితో సైతం నేను తప్పు అని చెప్పించగలరు. అంటే ఇతరులను చాలా సులభంగా ఒప్పించగలుగుతారు, వారి అభిప్రాయాలను కూడా మార్చగలుగుతారు. అది కూడా వీరిలో ఉండే ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం.